జీడిపప్పు ఉప్మా నా స్టైల్లో చూద్దామా? ఒక ప్యాన్ పెట్టి నూక వేసి ఎర్రగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేయండి. జీడిపప్పు నేను ఇప్పుడే వేసేస్తున్నాను, వేరేగా ఏమి ఫ్రై చేయట్లే. జీడిపప్పు కలర్ మారిన తర్వాత అందులోనే ఆనియన్ వేసి కొంచెం మగ్గనివ్వండి. తర్వాత పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లాన్ని చిన్న చిన్న ముక్కలు వేసి వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కరివేపాకు అలానే టమాటో వేసి మగ్గనివ్వండి. ఇంకేం వెజిటేబుల్స్ వేయకండి, ఇవి వేస్తే చాలు. ఉప్పు అప్పుడే వేయకండి, ఇంకా వాటర్ వేస్తాము అనేటప్పుడు ఉప్పు వేయండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకా సాల్ట్ వేసేసుకొని అలా 1 నిమిషం కలిపేసుకొని 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా మరిగేంత వరకు ఉంచండి. బాగా మరిగిన తర్వాత నూక కలుపుతూ వేయండి, మూత అస్సలు పెట్టకండి, ఉండకట్టేస్తుంది. నా రెసిపీ మీకు నచ్చితే